ప్రతి దేశానికి శత్రువులు ఉంటారు అండ్ ప్రతి దేశానికి ఒక వీక్నెస్ ఉంటుంది. మన ఇండియా విషయానికి వస్తే మన శత్రువులు చైనా, పాకిస్తాన్ అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా. అమెరికా సంగతి తర్వాత మాట్లాడదాం. మన వీక్నెస్ విషయానికి వస్తే ఇదిగో పైన ఉన్న జమ్మూ కాశ్మీర్. ఇది ఎగ్జాక్ట్లీ మన ఇండియాకు వీక్నెస్ కాదు, కానీ ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఈవెన్ చైనా కూడా ఇదిగో ఈ ప్రాంతంలోనే మనల్ని పోక్ చేస్తూ ఉంటారు. నేను మన లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా టర్కీ గురించి మాట్లాడాను. టర్కీ అనేది ఒక విశ్వాసం లేని దేశం. ఎందుకంటే ఆ దేశంలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా మన సైనికుల్ని పంపి అక్కడి ప్రజలకు సహాయం చేసింది, ఎంతోమంది ప్రాణాలని కాపాడింది. దాంతోపాటు మనం మెడిసిన్స్ని, ఫుడ్ సప్లైని కూడా ప్రొవైడ్ చేశాం. కానీ ఆ విశ్వాసం లేకుండా టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. మన ఇండియన్ ఆర్మీ పైన దాడులు చేయడానికి డ్రోన్స్ని ప్రొవైడ్ చేసింది. దాంతో టర్కీ మన ఎనిమీ లిస్ట్లో యాడ్ అయిపోయింది. అజర్బైజాన్ కూడా పాకిస్తాన్కి యుద్ధం సమయంలో హెల్ప్ చేసింది. అయితే ఇప్పుడు టర్కీ అండ్ అజర్బైజాన్కి అగెన్స్ట్గా మోడీ గారి గేమ్ మొదలైంది. మనకు పాకిస్తాన్తో ఎలా అయితే గొడవలు ఉన్నాయో టర్కీకి కూడా తమ పక్కనే ఉన్న దేశంతో గొడవలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మ్యాప్ని చూడండి. ఇది టర్కీ, దీని పక్కనే ఉంది గ్రీస్. టర్కీ గ్రీస్ మధ్య ఉన్నది ఏజియన్ సీ అండ్ టర్కీ కింద ఒక ఐలాండ్ కంట్రీ ఉంది, దాని పేరే సైప్రస్. ఈ సైప్రస్ 2 ముక్కలుగా డివైడ్ అయింది. పైన ఉన్న నార్త్ భాగాన్ని టర్కీ కంట్రోల్ చేస్తుంది అండ్ కింద ఉన్న భాగం గ్రీస్ అండర్లో ఉంది. ఈ సైప్రస్కి మధ్యలో కనిపిస్తున్న బార్డర్ లైన్ యూరోపియన్ యూనియన్ క్రియేట్ చేసిన బఫర్ జోన్. దీని పైన ఉన్న వాళ్ళంతా టర్కీని సపోర్ట్ చేసే ముస్లింలు, కింద వాళ్ళంతా గ్రీస్ని సపోర్ట్ చేసే క్రిస్టియన్లు. టర్కీ ఎప్పటి నుంచో ఈ కింద ఉన్న ప్రాంతాన్ని ఆక్యుపై చేసి తమ దేశంలో కలిపేసుకోవాలి అని చూస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ సౌత్ సైప్రస్ని విజిట్ చేశారు. ఎందుకు వెళ్ళారు అంటే మొన్న పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసింది కదా, మరి టర్కీకి మనం సమాధానం ఇవ్వాలి కదా. అందుకనే మోడీ గారు ఈ ఐలాండ్కి వెళ్ళారు. ఎప్పుడైతే మోడీ గారు ఈ ఐలాండ్లో అడుగు పెట్టారో వరల్డ్ మొత్తం ఈ రీజియన్ గురించి మాట్లాడుతుంది. దాంతో ఈ ఐలాండ్ పైన టర్కీ చేసిన అక్రమాలు ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతాయి. పాకిస్తాన్ ఎలా అయితే మన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో దాడులు చేస్తుందో ఈ టర్కీ కూడా అలాగే సౌత్ సైప్రస్ పైన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటిదో టర్కీ కూడా అలాంటిది. ఎట్ ద ఎండ్ అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకే రకమైన ప్రజలు కాబట్టి. అయితే మోడీ గారు సైప్రస్కి వెళ్ళడం టర్కీకి అస్సలు నచ్చలేదు. మనకు కావాల్సింది కూడా అది. అలాగే ఈ టర్కీకి ఇదిగో పక్కనే ఉన్న గ్రీస్ దేశంతో కూడా అనేక గొడవలు ఉన్నాయి. ఇవి 2 నాటో దేశాలే అయినప్పటికీ వీటికి పడదు. అయితే ఇప్పుడు టర్కీ దేశంలో భయం మొదలైంది. దేనికో తెలుసా? గ్రీస్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి అండ్ గ్రీస్ ఇప్పుడు మన ఇండియా నుంచి అడ్వాన్స్ వెపన్స్ని కొనబోతుంది. ఈ డీల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా ఇండియా గ్రీస్కి వెపన్స్ని ప్రొవైడ్ చేయబోతుంది. ఈ విషయం బయటకు రాగానే టర్కీ లీడర్స్లో, ప్రజల్లో భయం మొదలైంది. అక్కడి మీడియా ఈ విషయాన్ని ఎక్కువగా కవర్ చేస్తుంది. నేను మీకు లాస్ట్ వీడియోలో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ వెపన్స్ టెక్నాలజీకి, మన మిసైల్స్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది అని చెప్పాను. అది 100% నిజం. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం రష్యా నుంచి ఎలా అయితే కొన్నామో సేమ్ అలాగే టర్కీ అండ్ చైనాలు కూడా కొన్నాయి. ఇప్పుడు గ్రీస్ ఎలాగైనా టర్కీని డామినేట్ చేయాలి అని చూస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకు పవర్ఫుల్ వెపన్స్ కావాలి. అందుకే ఈ దేశం బ్రహ్మోస్ మిసైల్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. టర్కీలోని S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని బీట్ చేయడానికి, డామినేట్ చేయడానికి బ్రహ్మోస్ మిసైల్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళు మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనబోతున్నారు. అలాగే క్రూజ్ మిసైల్స్ని కూడా మనం గ్రీస్కి అమ్మబోతున్నాము. వాటి రేంజ్ మినిమం 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పుడు టర్కీ మీడియా ఎక్స్టెన్సివ్గా కవర్ చేస్తుంది. టర్కీకి చెందిన న్యూస్ ఆర్టికల్ని మీరు ఇక్కడ చూసినట్టయితే, ఇండియా బ్రింగ్స్ క్రూజ్ మిసైల్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 1000 కిలోమీటర్ టు ఏజియన్, దే విల్ టార్గెట్ టర్కీ. ఇండియా తమ క్రూజ్ మిసైల్ని గ్రీస్కి ఇవ్వబోతుంది. వాళ్ళు ఖచ్చితంగా టర్కీని టార్గెట్ చేస్తారు అని టర్కీ భయపడడం మొదలుపెట్టింది. పాకిస్తాన్లో మన ఇండియన్ మిసైల్స్ క్రియేట్ చేసిన బీభత్సం ప్రపంచం మొత్తం చూసింది. అందుకే ఇండియన్ మిసైల్స్ పేరు వింటేనే పాకిస్తానే కాదు, మనకు అగెన్స్ట్గా మాట్లాడే ప్రతి దేశం వణికిపోతుంది. ఇప్పుడు టర్కీది అదే పరిస్థితి. ఇక్కడ ఇంకో ఆర్టికల్ని చూడండి. ఈజ్ టర్కీ ది టార్గెట్? ఇండియా ఈజ్ బ్రింగింగ్ క్రూజ్ మిసైల్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 1000 కిలోమీటర్ టు ఏజియన్.
నిజం చెప్తున్నాను, ఒక యూరోపియన్ దేశం, అది కూడా నాటో సభ్యత్వం కలిగిన దేశం మన ఇండియన్ మిసైల్స్కి భయపడి వణికిపోతుంది. ఇది నిజంగా మన ఇండియా అచీవ్మెంటే. ఎందుకంటే ఈ విశ్వాసం లేని టర్కీకి ఇండియన్ మిసైల్స్ పాకిస్తాన్లో క్రియేట్ చేసిన బీభత్సం ఎలాంటిదో తెలుసు. పాకిస్తాన్ సైనికులు మన మిసైల్ని చూసి ప్రాణభయంతో ఎలా పరిగెత్తారో బాగా తెలుసు. అందుకే మోడీ గారు కూడా కావాలనే టర్కీలో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇలా చేయడం ధర్మం కూడా. ఎందుకంటే మన శత్రువైన పాకిస్తాన్కి ఈ విశ్వాసం లేని కుక్క అంటే టర్కీ డ్రోన్స్ని ప్రొవైడ్ చేసి మన ఆర్మీని టార్గెట్ చేసేలా చేసింది. అలాంటప్పుడు మనం వీళ్ళ శత్రువైన గ్రీస్కి అడ్వాన్స్ మిసైల్స్ని ప్రొవైడ్ చేయడంలో తప్పేముంది? ఇక్కడ టర్కీ కంప్లైంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళు చేసిన తప్పుని అనుభవించాల్సిందే. జస్ట్ ఇమాజిన్ చేయండి, గ్రీస్ నుంచి ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బ్రహ్మోస్ మిసైల్స్ టర్కీ మీద పడితే ఎలా ఉంటుంది? అప్పుడు మన మిసైల్ పవర్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోక తప్పదు. టర్కీతో పాటు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఇంకో దేశం ఈ అజర్బైజాన్. మన దేశం నుంచి చాలామంది ప్రజలు హాలిడేస్కి ఈ టర్కీ అజర్బైజాన్కి వెళ్తారు. తప్పులేదు, మీ డబ్బు మీ ఇష్టం. కానీ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మీకు నిజంగా దేశభక్తి ఉంటే, మీరు నిజంగా మన దేశ క్షేమాన్ని కోరితే ఈ దేశాలకు వెళ్ళకండి. మీరు అక్కడికి వెళ్ళి ఖర్చు చేసే లక్షల డబ్బు ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ ప్రభుత్వం వెపన్స్ని ఇలాంటి డ్రోన్స్ని తయారు చేసి పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ మనపైన దాడులు చేస్తుంది. అంటే మీరు ఇండైరెక్ట్గా మన వీర జవాన్లను అటాక్ చేయడానికి శత్రువులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, తర్వాత మీ ఇష్టం. అయితే ఈ అజర్బైజాన్కి పక్కనే ఉన్న అర్మేనియాకు అస్సలు పడదు. కానీ అర్మేనియాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇండియా ఆల్రెడీ అర్మేనియాకు అడ్వాన్స్ వెపన్స్ని, మన మిసైల్స్ని అమ్ముతుంది. నిజంగా ఆపరేషన్ సింధూర్ మన ఇండియా వెపన్స్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా మన మిసైల్స్ని, వెపన్స్ని కొనడానికి దేశాలు క్యూ కడుతున్నాయి. ఇక్కడ ఇండియా గేమ్ ఏమిటంటే, ఏ దేశానికైనా తమ శత్రువు దగ్గర వాళ్ళకంటే పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు కాస్త అణిగి కంట్రోల్లో ఉంటారు. ఇలా ఇండైరెక్ట్గా ఇండియా టర్కీకి, అజర్బైజాన్కి మీరు మీ లిమిట్లో ఉండండి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక పాకిస్తాన్కి మేజర్గా సపోర్ట్ చేసే చైనా విషయానికి వస్తే, చైనా కేస్ కంప్లీట్గా డిఫరెంట్. చైనాను కూడా కౌంటర్ చేయడానికి మనకు అవకాశం వస్తుంది. నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా బహుశా తైవాన్ విషయంలో మనకు ఆ అవకాశం రావచ్చు. ఆపరేషన్ సింధూర్లో మనం చైనాకు చెందిన మిసైల్స్ని, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని చాలా ఈజీగా ఆకాష్ మిసైల్స్ని ఉపయోగించి డిస్ట్రాయ్ చేశాం. మన మిసైల్స్ చైనీస్ వెపన్ టెక్నాలజీకి అగెన్స్ట్గా బెస్ట్గా పర్ఫామ్ చేశాయి. కాబట్టి తైవాన్ చైనాను అటాక్ చేయడానికి మన మిసైల్స్ని కొనే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా మన ఇండియా తైవాన్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. చైనాకి తైవాన్కి మధ్య ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. అది ఈ సంవత్సరం జరగవచ్చు, నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ చైనా అనుకునేది ఏమిటంటే, ఈ చిన్న తైవాన్ని ఈజీగా డామినేట్ చేసి తమలో కలుపుకోవాలి అని. కానీ చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం చైనా అలా చేయడం అంత ఈజీ కాదు. రష్యా ఎలా అయితే యూక్రెయిన్పై యుద్ధం స్టార్ట్ చేసి గత 3 సంవత్సరాల నుంచి అలాగే యుద్ధంలో ఇరుక్కుపోయింది, చైనా కూడా తైవాన్ విషయంలో అలాగే ఇరుక్కుపోయే అవకాశం ఉంది. చైనా చివరికి తైవాన్ని తమ దేశంలోకి కలుపుకుంటుంది. కానీ ఈ 2 దేశాల మధ్య జరిగే యుద్ధంతో చైనాకు భారీ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు రష్యా ఎలా అయితే ఈ యుద్ధం కారణంగా వీక్ అయిందో అంతకన్నా దారుణంగా చైనా పరిస్థితి కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ తైవాన్కి అమెరికా సపోర్ట్ ఉంది. అవసరమైతే ఇండియా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. నేనైతే తైవాన్కి సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ చివరికి మన ఇండియా అలా చేస్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇండియా అంటేనే మంచితనానికి మారుపేరు. శత్రువుల్ని కొట్టే అవకాశం వచ్చినా ఎందుకులే, వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు అనుకునే దేశం మనది ఇప్పటి వరకు. కానీ మోడీ అండర్లో ఇండియా అలా లేదు. ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. శత్రువులకు వాళ్ళ లాంగ్వేజ్లోనే రీప్లై ఇస్తుంది అనుకుంటున్నాను. అలా ఉంటేనే ఇండియా వరల్డ్ లీడర్గా మారుతుంది. లేదా మనం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతాం. ఏది ఏమైనా ప్రజెంట్ మోడీ గారు ఆడుతున్న గేమ్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. అటు టర్కీ భయపడుతుంది, ఇటు అజర్బైజాన్ వణికిపోతుంది. వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రాలు చేస్తే మనం గ్రీస్ అండ్ అర్మేనియాకు మరిన్ని పవర్ఫుల్ మిసైల్స్, ఏకంగా బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. బ్రహ్మోస్ మిసైల్ ఈ 2 దేశాల దగ్గరికి వస్తే ఖచ్చితంగా టర్కీ అండ్ అజర్బైజాన్ ఇండియా ముందు నీల్ డౌన్ చేయాల్సింది. చివరగా మీ అందరికీ ఒక ప్రశ్న,
మోడీ గారి అండర్లో ఇండియా నిజంగానే ఇంతకు ముందు కంటే పవర్ఫుల్గా మారిందా? మోడీ గారి లీడర్షిప్లో ఇండియా నిజంగా వరల్డ్ లీడర్గా మారుతుందా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.